హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడైతే మనము ఘట్కేసర్‌లోని ఎదిలాబాద్ అక్కడ శ్రీ రంగనాథ స్వామి ఆలయం, గోదాదేవి ఆలయం ఇక్కడ ఉందండి. సో టెంపుల్‌కైతే వెళ్దామా మరి? ఇది టెంపుల్ కమాన్ అండి. దీని లోపల నుంచి చూడండి అక్కడ వెళ్తున్నారు కదా, అలా అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఇది ఎంట్రన్స్ గోపురం చూడండి. ఇంకా కొంచెం ఏదో కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతూ ఉంది. చూడండి ఆ గోపురాన్ని. సో ఇది గోపురం అండి. ఇలా స్టెప్స్ దిగుతున్నాడు కదా, మనం అలా ఎంట్రన్స్ ఎక్కుతూ అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఈ రంగనాథ స్వామి టెంపుల్ స్థల పురాణం ఉందండి. వేణుగోపాల స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న గర్భగుడి బాలేదని, అంతేకాకుండా తాను మరియు శ్రీ రంగనాథ స్వామి కాలు చాపుటకు కూడా స్థలం సరిపోవడం లేదని భావించిన అమ్మవారు అనువైన ప్రాంతంలో ప్రతిష్ట కావాలననుకొని అన్ని ప్రాంతములు తిరుగుతూ ఎదిలాబాద్ గ్రామానికి వచ్చెను. అమ్మవారు తిరిగిన అన్ని ప్రాంతములలో భిక్షాటన చేసిన ప్రసాదం ఎక్కడా మిగలకపోయేదంట. కానీ ఎదిలాబాద్ గ్రామంలో మాత్రం భిక్షాటన చేసిన ప్రసాదం మిగులుతూ ఉండేదంట. అప్పుడు ఆ అమ్మవారికి అర్థమైంది, ఇది శుభ పరిమాణంగా తలచి తన నివాసమునకు ఇది అనువైన ప్రదేశంగా భావించిన అమ్మవారు అక్కడ దేశికులతో ఏమన్నదంటే, ఈ స్థలంలో నేను పశ్చిమం వైపు ఉండాలని అనుకుంటున్నాను అని అక్కడ చెప్పిందనమాట. కానీ ఆ ప్రాంతం అంతా అడవి, ఇంకోటి జంతువులు, విషస్వరూపాలు అన్నీ ఉన్నాయంట. సో అప్పుడు ఏమైందంటే, అప్పల దేశీయులతో నీవు పుష్కరిణిలో స్నానం ఆచరించి సంధ్యావందనం చేసి వచ్చు వరకు ఇక్కడ ఉన్న అడవి జంతువులు, విషస్వరూపాలు ఏమీ ఉండవని చెప్పానన్నమాట. స్నానాంతరం సంధ్యావందనం ముగించిన వచ్చిన అప్పల దేశీయులు అండాలమ్మవారు వెలిసిన గరుడాద్రి పర్వతంను చూచి ఆశ్చర్యంగా చూశాడంట. తాను ముందు చూసిన దానికంటే చాలా బాగుంది, సుందరంగా మారిపోయింది. సో తర్వాత గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని తొలగించి అమ్మవారి సన్నిధాన్ని నిర్మించుట జరిగిందనమాట. సో ఈ టెంపుల్లో ఉత్సవాల సమయంలో ఏదో ఒక విధంగా మనీ అయితే, డబ్బు అయితే టెంపుల్కి వస్తుందంట. సో ధనుర్మాసంలో తప్పక దర్శించవలసిన దేవాలయంలో శ్రీ అండాల్ దేవాలయం ఇది ఒకటండి. సో ఇక్కడ భక్తులు తాము కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని పునర్ప్రసిద్ధి, చాలా నమ్మకం అన్నమాట. ఇక్కడ భక్తులు ఒక 11 ప్రదక్షిణాలు తిరిగి ముడుపు కట్టుకుంటారంట. కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ ముడుపు విప్పుతారంట. ఏమైనా ప్రసాదాలు ఎక్కిస్తూ ఉంటారంట. సో ఇది మన ఎదిలాబాద్లోని శ్రీ అండాల్ రంగనాథ స్వామి ఆలయం అండి. సో అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఈ అమ్మవారికి మట్టి గాజులు అంటే చాలా ఇష్టం అంటండి. సో ఇంకోటి, వీసా కోసం కూడా ముడుపులు కడతారంట. వివాహం కాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకుంటారంట. సో శ్రీ అండాలమ్మవారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ముందల రౌండ్గా కనిపిస్తుంది చూడండి బల్ల, అది అప్పటి కాలంలో టేబుల్ లాగా యూజ్ చేసుకుంటూ ఉండేవారంట. అంటే ప్రసాదం కానీ అక్కడ ఏమైనా అలంకరణకు సంబంధించినవి అక్కడ పెట్టుకునేవారంట. సో ఇది ఫ్రెండ్స్, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ జనవరిలో అమ్మవారి కళ్యాణం జరుపుతారంట. అది ధనుర్మాసంలో విశేషమైన పూజలు కూడా ఇక్కడ చేస్తారంట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి. ఇంకోటి గాజులు, మట్టి గాజుల స్టోరీ కూడా ఉందండి. అమ్మవారికి చాలా ఇష్టమైన మట్టి గాజుల కోసం ఒకసారి అక్కడ గాజులు అమ్మే వారి వ్యక్తి దగ్గరికి వెళ్ళి గాజులు వేయించుకొని డబ్బులు అడిగితే దేవాలయ అర్చకులు అప్పలాచార్యుల వారు మా నాన్నగారు ఇస్తారు మీకు డబ్బులు అని గాజులు వేయించుకుందంటండి. సరే నెక్స్ట్ రోజు అప్పలాచార్యుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే నాకు కూతురే లేదని కోవెలకి అతన్ని తీసుకొని వెళ్తే అమ్మవారి చేనిండా గాజులంట. ఇది ఫ్రెండ్స్ ఆ టెంపుల్ విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.